ఏఆర్ఎం ఏంట్రా బాబు అనేది నాకు ఫస్ట్ డౌట్. మా మేనేజింగ్ డైరెక్టర్, మా ఫౌండర్ Okay. ఆనందాస్ రామ్మోహన్ సార్ Right. సార్ నేమ్ మీదనే ఏఆర్ఎం కాస్మెటిక్స్. బ్యూటీ ప్రొడక్ట్స్ మన మార్కెట్లో చాలా ఉన్నాయి యాక్చువల్గా. ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది అని మనం ఎలా చూస్ చేసుకోగలుగుతాం? సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది మన స్కిన్ కండిషన్ ఏంటి. కరెక్ట్. ఎందుకంటే ఈవెన్ సన్ స్క్రీన్స్ కూడా అంతే కదా. Exactly. ఒక్కొక్కళ్ళ స్కిన్ టైప్ కి ఒక్కొక్కటి. మనం ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి ముందు మనం తీసుకోవలసిన శ్రద్ధ ఏంటి అంటే, మీరు పెద్దగా మార్కెటింగ్ చేసుకోలేదా, లేకపోతే సోషల్ మీడియాలోకి రావడం కొంచెం లేట్గా వచ్చారా? మా ప్రోడక్ట్స్ని మార్కెట్లో పుష్ చేయాలి అన్న కాన్సెప్ట్ ఎప్పుడూ లేదు. Right. 2008, 9, 10 ఆ టైంలోనే ఒక శాటిలైట్ ఛానల్స్లో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసాం. నిజంగా స్కిన్ మీద మనం ఏదైనా అప్లై చేసేస్తే స్కిన్ ని మొత్తం మార్చేస్తుందా అని అంటే, స్కిన్ టెక్ కలర్ ఏ విధంగా ఉన్నా దాన్ని యాక్సెప్టెన్స్ చేయండి. దట్టు దానికి అలా వచ్చింది ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నైట్ క్రీమ్. ఫేషియల్లో రావాల్సిన గ్లో అనేది మీరు ఇంట్లో ఉంటూనే సేఫ్ మెథడ్లోనే మేము ఇస్తున్నాం కదా. మీ నైట్ క్రీమ్ ఏం చేస్తుంది, హౌ ఇట్ వర్క్స్? మేజర్గా ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నైట్ క్రీమ్ అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అంటే, లైక్ 30+, 40+లో కూడా మనం వాటికి, అండ్ మెయిన్గా పిగ్మెంటేషన్, మంగు మచ్చలు, ఇది మనకి ఎపిడర్మిల్ లేయర్లో, డర్మిల్ లేయర్లో, హైపర్డర్మిల్ లేయర్లో ఈ టిష్యూని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. పిగ్మెంటేషన్ సమస్య ఉన్నవారికి కంపల్సరీ నైట్ అండ్ డే కేర్ రొటీన్లో ఒక మంచి మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్. ఒక క్రీమ్ తెచ్చుకుంటారు, అది వాడడం అయిపోయిందా తగ్గలేదని చెప్పి ఇంకో క్రీమ్కి వెళ్తారు. దే కీప్ చేంజింగ్ ద ప్రొడక్ట్స్ అండ్ దే కీప్ చేంజింగ్ ద బ్రాండింగ్స్. మీరు ఏదైనా సరే మీ స్కిన్కి అప్లై చేశారు అంటే మ్యాజిక్ లాగా క్రియేట్ అయిపోతుంది అంటే అది ఫస్ట్ ఆపేయండి. ఎందుకంటే ఓన్లీ ఫర్ స్కిన్ ఏనండి, లేకపోతే హెయిర్ అండ్ నెయిల్ కూడా ఉందా? అంటే మనం ఫీల్ అయితేనే ఎదుటివారి బాధ మనకు అర్థం అవుతుంది. సో అలా వచ్చింది పర్ల్ 6-in-1 హెయిర్ ఆయిల్ కాంబోస్. సో అందులో మనకి ఎలా అంటే, ఒకటి హెయిర్ ఆయిల్, షాంపూ అండ్ అలాంగ్ విత్ ద కండిషనర్. బయట ఆయుర్వేదం షాప్లో కూడా దొరుకుతాయి, బట్ టాప్ మోస్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీ చూస్ చేసుకున్నాము. ఇనిషియల్ స్టేజెస్లో మనీ బ్యాక్ పాలసీ అనేది కూడా మీరు పెట్టారు. అంటే ఏ ధైర్యంతో పెట్టారంటే ఏం చెప్తారు? అంటే మనం ఒక పార్లర్కి వెళ్తే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ మా ప్రోడక్ట్స్ వాడేవారైతే దాదాపుగా పార్లర్ని మర్చిపోయే ఉంటారు. ఎస్పెషలీ మచ్చలకండి మీ దగ్గర పర్మనెంట్ సొల్యూషన్ ఉందా అంటే ఏం చెప్తారు? 100% చెప్తామండి, ఉంది. పర్ల్ నైట్ క్రీమ్ అనేది మల్టిపుల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్. రైట్. రిజల్ట్స్ లేక సఫర్ అయ్యి మా దగ్గరకు వచ్చిన వాళ్ళని ఎంతో మంది ఉన్నారు. మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ గురించి? ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ డే క్రీమ్, బాడీ కలర్ ఇంప్రూవ్మెంట్ కోజిక్ యాసిడ్ సోప్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లిప్స్ డార్క్గా కనిపిస్తున్నాయంటే లిప్స్కి లిప్ కేర్ కిట్ అనేది రావటం జరిగింది. ఎస్పెషల్లీ 24 క్యారెట్స్ గోల్డ్ సిరమ్, అదైతే మా దగ్గర ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఏనండి. దేనికి పనికి వస్తుందండి? మనకి స్కిన్ పైన ఓపెన్ పోర్స్ ఏవైతే ఉంటాయి, అండ్ పర్ల్ బ్యూటీ కోజిక్ సోప్స్ ఒకటి, అండ్ స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్. స్ట్రెచ్ మార్క్స్ ఎంత పర్సెంటేజ్ మనకు పోయే అవకాశం ఉందండి? ఇది కేవలం ఒక 1-2 డేస్లో క్లియర్ అయ్యే సమస్య కాదు, కానీ కంప్లీట్గా ఫేడ్ అవుట్ అయిపోతుంది. స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ అయితే అసలు అద్భుతమైన రిజల్ట్స్ అండి. సో అంత ఇంటర్లింక్డ్ అనమాట. అప్పర్ లిప్ పైన అన్వాంటెడ్ హెయిర్ మేజర్ ఇష్యూ అనుకుంటే, సో అలా చేయటం ద్వారా ఏమవుతుంది అంటే ఆయిల్ అనేది, సో ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి వచ్చింది ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్ ఆయిల్ అండ్ పౌడర్. బట్ మెయిన్ నా ప్రాబ్లం ఏంటంటే, నాకు బ్రెస్ట్ అనేది ఫ్లాట్ అయింది. కానీ దీనికి సొల్యూషన్ కావాలి అంటే ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ బ్రెస్ట్ ఇంప్రూవ్మెంట్ క్రీమ్ అని 25 ఏళ్ళ వెనక్కి వెళ్తే అసలు ఒక మాయిశ్చరైజర్ అన్న కాన్సెప్టే లేదు. అబ్సల్యూట్లీ. సో అలా వచ్చిందే హైల్రానిక్ యాసిడ్ మాయిశ్చరైజర్. యూకే నుంచి మనం తెప్పించాం ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అనేవి. అదే విధంగా మీరు ఒక 25+లోకి ఎంటర్ అవుతున్నారు అంటే మాత్రం ఫస్ట్ వాడవలసింది కొలాజిన్ డ్రింక్. మెయిన్గా పిగ్మెంటేషన్ ఒక్కటే తగ్గాలి, స్కిన్ గ్లోగా రావాలి అనుకుంటే స్పెషల్లీ దాని మీద వర్కౌట్ చేస్తే వచ్చిన ప్రోడక్టే స్కిన్ బ్రైట్నింగ్ పిగ్మెంటేషన్ క్రీమ్.